బిఆర్ నాయుడు మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి? బిఆర్ నాయుడు మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి? నువ్వు మంచిదానివేనే, నేనే లంగోని. عندي خوش فصلة يا اخي تفوز فوز والله خوش رقصة يا اخي دوس ఉన్నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు. ఒరే డోసు, ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. అటు చూడు, ఇంతకు ముందు 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు టెండర్ ఖరా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి భారతి రెడ్డి గారిని, మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి, ఇప్పుడు ఎంత అడగండి ఒకసారి. మరి 2 రూపాయల నుంచి 6.5 ఎందుకు చేశారండి? ఎవరు జేబులు నింపుకోవడం చేశారు అంటే అది. ఇంకొకటి ఏం చెప్పారు, నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యి ఇచ్చారంట. 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలబ్బా. మండుతున్నట్టుంది. పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా నెయ్యి ధర పెరిగింది కదా. ఆఫ్ కోర్స్ నీకెలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే ఇది కరెక్ట్ కాదు, అది అందరికీ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో తర్వాత ఎట్లా వచ్చావు అనేది అది వేరే విషయం. అలాగే ఏ పరీక్ష కూడా నువ్వు సక్రమంగా రాయలేదనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయం అంతా కూడా అన్ని అబద్ధాలే. ఎవరికో డబ్బులు ఇచ్చేది, వాళ్ళ చేత రాయించేది. సంపత్ రండి. సో నీకు ఎవరితో ఉండాలి, నీ భార్య ఎవరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో వాళ్ళ పక్కన కూర్చో. చూడాలని ఉందే. వైసీపీలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ కి జైలు. పొగుడుతున్నావా లేక? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఒక్కడికి బ్రెయిన్ లేదు. నేనన్నా నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరు అంటా ఉన్నారు, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అటు చూడు బే. ఏ మోసాలు చెబుతారు? 4,000 పింఛన్ ఇచ్చింది మోసమా? వికలాంగులకు 6,000 ఇచ్చింది మోసమా? దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మోసమా? తల్లి వందనం కింద డబ్బులు పడని మోసమా? మరి ఏ మోసం జరిగిందని మీరు చెబుతారు? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఏంటి రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజా చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? తప్పు కదా. మేమే వీడియోలు, నా వీడియోలు తప్పు అంటారేంటి? రోజా గారు ఏం చేశారు? ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ తప్పు కదా. చూడండి, పడుకుంటే ఓసారి, మెలుకుంటే ఓసారి, ఏమితో కూర్చుంటే ఓసారి. వావ్, నైస్. ఏలు దొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు దొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి. ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్.
ఇవి మా తప్ప అయితే అది కూడా తప్పే కదా. జబర్దస్త్ ఆమె ఒక షో కదా అది. ఇది కూడా నా ప్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి. నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. అవును, క్లియర్ గా ఉందిగా. అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. రీల్స్ అంటే మీరు ఇద్దరు అలా డాన్స్ చేయడం, ఒక వివాహంలో డాన్స్ చేయడం. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు. అయ్యి అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? ఇంకెక్కడ రేపు మాపు జైలుకి వెళ్ళాడు, ఇంకేడా వస్తాడు? కానీ 30 ఏళ్ళు మందే పరిపాలన, నెక్స్ట్ ప్రభుత్వం మందే అని అంటున్నారు కదా. 30 ఏళ్ళు జైలు శిక్ష, అదే పరిపాలన. జైల్లో ఉండటమే పరిపాలన. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో 36,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ రావట్లేదే, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. కిలో 36,000 కొంటున్నామని చెప్పన్నారు. పొగాకు రేటు వాళ్ళు అడిగింది, గంజాయి రేటు కాదు. హాయ్, నా పేరు ఆనంద విహారీ. మా నాన్న పత్యాపారి. ప్రతి మనిషికి పైకి కనిపించింది, లోపల ఇంకోటి ఉంటుంది. అదేమిటో కాదు, ధైర్యం. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ధైర్యే సాక్సే మంచు లక్ష్మి అని. నేను తన్నే ఫాలో అవుతుంటాను. ఆయన ఎవరు తప్పు చేసినా నిలదీసి ట్రై చేస్తూ ఉండేవారు. ధైర్యం లేకపోతే ఫసక్, దమ్ము లేకపోతే కసక్ అనే సిద్ధాంతాన్ని ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు. ఓ, ఇప్పుడు నేనున్న ప్రదేశం అమెజాన్ నదికి ఫ్లిప్కార్ట్ నగరానికి మధ్య ఉన్న అత్యంత భయంకరమైన గుంటూరు గోంగూర వృక్షాలతో పెరిగిన భయంకరమైన అడవి. ఇక్కడ అత్యంత కోరమగలు సంచరిస్తూ ఉంటాయి. అవేమిటంటే చెప్పు. మేక, కుక్క, గొర్రె, పిల్లి. ఇక్కడ పొయ్యిలో పెట్టుకోవడానికి మనకొచ్చే అత్యంత విలువైన వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది నిలువైన వృక్షం. దీన్ని మనం నిలువుగానే ఎక్కాలి, ఎందుకంటే అడ్డంగా ఎక్కలేం కాబట్టి. ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎంత అంటే నా దూల తీరిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇలాగే నా ప్రయాణం కొనసాగిస్తుంటే దీని అమ్మ జీవితం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటెక్కుదురా. చిచ్చి, బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి. ఎక్కడో చూసినట్టుందండి. చిచ్చి, చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉన్నా కూడా ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. ఇదెవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి వచ్చిందండి వయ్యారి. కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. అటు చూడుబ్బే. బతుకుశాడా, దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అవును, క్లియర్ గా ఉందిగా. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండు తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసుకోవడానికైనా సరే, మనిషి పుట్ట పుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు. మండుతున్నట్టుంది. అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజుకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకతల వీడియో కావాలా దొనపోతా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరిచ్చే
భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతు తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరండి. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తిమే చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది హలో, జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. Look at what we are doing with Amravati all over again. We'll have announcements in the data city now coming up in Visakhapatnam. Yesterday, we signed with Tata Power a 7 gigawatt. Extracted by using the Gerber Weibull Berntrop ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? or skimmed Bonsky Rascal methods. మన టైంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పబ్లిసిటీ ఎక్కువ, పని నిల్ అయిపోయింది. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. సో వారు కేవలం ప్రచారం కోసం, ప్రచార యావతో పబ్లిసిటీ స్టంట్ల కోసం, వారి తాలూకు మార్కెటింగ్ కోసం ఈ రోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ వాస్తవాలు అన్ని కూడా రికార్డెడ్ గా ఉంటాయి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాట. వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకు సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో చూడండి. అలా వస్తాను, ఏదో రోజు వస్తాను, ప్రతిరోజు ఏదో టైంలో నా మనుషుల్ని పంపిస్తాను, ఏదో రూపంలో ఏదో పనులు వస్తారు. నా మనసులో కాదో మీకు తెలీదు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కామన్ పీపుల్ లోనే ఉంటారు. ఆ ముగ్గురు నేను వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆర్కే రోజాకు నోటీసులు ఏమి ఇచ్చింది, వదిన గారు ఏం రాశారు ఏందనేది ఒకసారి మనం విశ్లేషణ అయితే చేద్దాం. చూడండి, ఎందుకంటే ఇంత తెలుగు అన్న చదవలేడు. ఒక పేపర్ ఇచ్చారు మనోడికి, అంత దమాకలే అంటాడు. అన్న మింగలేడని నన్ను మింగమని చెప్పినారు, నేను మింగేదానికి రెడీగా ఉండా. రోజాకు సోకాజ్ నోటీసులు. పార్టీ నిర్వహించిన ప్రముఖ సమావేశానికి రానందున ఈ సోకాజ్ నోటీస్ ఇవ్వడమైనది. మండుతున్నట్టుంది. పార్టీ సమావేశానికి ఎందుకు రాలేదు? శారీరకంగా ఏదైనా సమస్య ఉన్నదా? శారీరకంగా సమస్య ఉండే జర్మనీకి పోయి మొహం ముడతలు వచ్చుంటే ఆ ముడతలన్నీ క్లీన్ చేసుకొని ఆమె కట్టు బొట్టు గురించి మాట్లాడింది గతంలో. ఆమె జర్మనీలో ఏ విధంగా కట్టు బొట్టు కట్టిందో అందరూ చూశారు. ఆమెకు శారీరకంగా సమస్యలు అయితే ఉన్నాయి. చూడాలని ఉందే, చూడాలని ఉంది.
షుగర్, వయసు అయిపోయింది, ఇన్సులిన్ వేసుకుంటాంది, బీపీ, థైరాయిడ్, ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా దగ్గరికి బారు. ఇప్పటికే దగ్గరికి బాగాలేదనుకో, అది వేరే విషయం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా అసలు ఈయన ఉన్నాడు, ఇంక ఈయనే జగన్ వచ్చేస్తాడంట వచ్చే ఎన్నికల్లో. ఇంకా మమ్మల్ని చంపడానికి. పెద్దోళ్ళంతా ఇబ్బంది పడిపోతున్నారు, నా పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, నేనే వస్తాను, 30 ఏళ్ల పాటు అధికారంలో. అబ్బో అధికారం వేసి పెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి, అంటే అది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.